బ్లాగ్స్ గైస్. ఈరోజు కంటెంట్ ఏంటంటే నేను సమ్మర్ హాలిడేస్ రేపటి నుంచి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా. అయితే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి మా సోనుతో అడుగుదాం, రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. మాతో పాటు మీరు కూడా చేయండి. ఆయన వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేద్దాం. A few moments later. కొన్ని లేచి పక్కనే బోటలు తీయరు పిల్లలు చూసుకోలేదు. ఏమైనా కెమెరా పెట్టింది కదా, ఇప్పుడు అడగాలి. ఏమవుతుంది? ఇట్లాంటి పండుగలు చేస్తున్నాం కాదు, రేపటి సమ్మర్ హాలిడేస్ వేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. హాలిడేస్ కదా అయితే వెళ్ళొద్దా? సమ్మర్ హాలిడేస్ అయితే వెళ్ళిపోవడమేనా ఇక? వెళ్దాం. ఇక వాడు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు. రేపే లాస్ట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోలేదు, లాస్ట్ ఎగ్జామ్ అంటున్నాం కదా. వాళ్ళ టీచర్కి కాల్ చేసి చెప్తున్నా. అంటే సమ్మర్ హాలిడేస్ రాగానే ఎగ్జామ్ కాగానే అయిపోగానే వెళ్ళిపోవడమే ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇల్లు ఉన్నా కదండి ఇన్ని రోజులు అడిగినా పోతా. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా అదే 4-10 రోజులు అయినాక పోదు, 10-15 రోజులు అయినాక పోదు కావాలంటే. అయితే మా అక్క వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళాక నేను పోవాలా? నేను ఒక్కదాన్ని పోయి ఏం చేస్తాను? ఇప్పుడు మీ అక్క వాళ్ళు వస్తుందా ఎక్కడికి? ఎక్కడి నుంచి కూడా వస్తుందా? మద్దాకు పంపిస్తావా? లేదు లేదు, ఎందుకు పంపించవు? వచ్చి తీసుకుపోమా చెప్పి మీ మమ్మీ వాళ్ళకి 10 రోజులు అయినా. వాళ్ళు ఎందుకు వస్తావు? నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకోవాలి. నేను డ్రాప్ చేయను కానీ పోయిగా ఇప్పుడు పోతున్నావు. ఎల్లుండి వెళ్తాను. రేపు పొద్దులే కానీ ఎల్లుండి వెళ్తాను. ఎందుకంటే రేపు ఫెస్టివల్కి లేట్ అవుతుంది. 12:30 అంటే ఇప్పుడు ఆడు ఎగ్జామ్ ఉన్నది. రేపు ఎగ్జామ్ అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ రేపే. ఇప్పుడు ఏం చేస్తుండాలి? ఎగ్జామ్ ఉందంటున్నా, ఇప్పుడు ఏం చేస్తుంది? రేపు ఏం లేదు. ఈరోజు ఓవరాల్ అంతా అయిపోయింది. ఎగ్జామ్ అంతే అని. సమ్మర్ హాలిడేస్ రాగానే పోవడం ఉంటుందా? ఇదేనా సమ్మర్ హాలిడేస్ అంటే? దేనంటారు? ఇంట్లో కూర్చొని వంటలు వండుకొని తిని అక్కడ ట్రిప్స్ పోయి రావడం, తిరగడం, 15 days. ఇప్పుడు నేను ఒక్కనే ఉండాలి ఇక్కడ? నేను ఒక్కనే ఉండాలని చెప్పండి. అందరు ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇంతమంది అంత పంపించేసి అందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతే మేము అందరం ఎందుకు బ్యాచిలర్లకు ఉండాలి? మేము అందరం నైట్ లేట్ వచ్చినా నేను ఉన్నా కదా. ఇట్లనే చెప్పినా నాకు మన లొల్లి పెట్టుకున్నానా? లొల్లి పెట్టుకుంటే మంచిది. అంటే ఇప్పుడు నేను లొల్లి పెట్టుకుంటున్నా అని చెప్తున్నా. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి పోతాను అంటే ఇప్పుడు ఎందుకు పోతావు, తర్వాత పోదు అంటున్నాను. నేను సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాకముందుకే పోతా అంటారు. నేను పంపియా అంటలేదు, నేను పొమ్మంటున్నా. నాకు ఇలా ఫ్రీడమ్ దొరుకుతుంది. నాకు ఇలా ఫ్రీడమ్ దొరుకుతుంది. 10 రోజులు అయినాక మీ మమ్మీకి వచ్చి తీసుకుపోమని చెప్పు. మీ మమ్మీ అడిగి నేను ఎందుకు వదులుతాం వల్ల ఏం ఫీల్ ఉన్నది బాబా? పో, ఆటో బుక్ చేసుకొని పో. చూద్దాంలే. కానీ నేను హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ అయినాక ఎల్లుండి తీసుకొని డ్రాప్ చేయి. మళ్ళీ అడగా. లేదు, నేను వదిలిపెట్టా. లేదు, నేను తీసుకుపోను. నేను వదిలిపెట్టా. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చినా, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినా 10 రోజులు అయినాక సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఎంజాయ్ చేసినాక పంపిస్తాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? చిన్నోడు ఇప్పుడు స్కూల్కి పోతాడు, వస్తాడు. కొన్ని రోజులు ఇంట్లో ఉండి కొన్ని మంచి చేసి అంతా చేసిన తర్వాత అప్పుడు ఓడొద్దంటారు నీకు. అదే ఆడు ఎంజాయ్ వచ్చినాక ఎంజాయ్ చేస్తా అంటున్నా. వీడెందుకు ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు? వీళ్ళకేంది, వీళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమంతా అర్థం కాదు. అమ్మల ప్రేమ మాకు అట్లా ఉండరు కదా.
ఓ అమ్మలు రారిగా ఇంటికి ఇది నెలకు ఒక్కసారి ఆ. 4 నెలలకు ఒక్కసారి వస్తారు కదా ఇంటికైతే రావడం అయితే ఉంటది కదా నువ్వైతే పోవా రోజు 2 రోజులు చూసుకుంటాం నువ్వైతే పోవా నాకు డైలీ పొద్దున్న లేవగానే మొక్కలు కాదు అయితే నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటికి పోవా సరే నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటికి పోనని చెప్పు బంద్ చేసేసి నేను తీసుకెళ్తా వదిలిపెడతా రేపు ఇప్పుడే వదిలిపెడతా రేపు ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేస్తాను మీ మమ్మీ వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళాను ఇయర్కి ఒకసారి సమ్మర్ హాలిడేస్కే పోవాలి ఇయర్కి ఒకసారి సమ్మర్ హాలిడేస్కే ఇంకా పోవాలి మంచిగా ఉంది ఉంటది. మంచిగా ఉంది. చాలా ఓకేనా డీల్ ఓకేనా చాలా మంచిగా ఉంది సమ్మర్ హాలిడేస్ రాగానే ఇంట్లో లొల్లు షురు ఇదే లొల్లు సమ్మర్ హాలిడేస్ అంటే బయటకి పోవాలా ఎంజాయ్ చేయాలా ఈ ఎండలు ఏడా తిరుగుతాం బయట ఎండలు ఎట్లున్నాయి వానికి తీసుకొని ఎండలు సమ్మర్ హాలిడేస్ దేని అంటారు దాన్ని అంటారు సమ్మర్ హాలిడేస్ ఎండలు తిరుగుతాం సరే, ఎండ కదా, జలవియర్ అరుణాచలం పోవాలా వండర్లా పోవాలా అరుణాచలం అట్లా అట్లా పోదాం ట్రిప్స్ మనం. పోవాలా గోవా పోవాలా రావాలా అట్లా ఎంజాయ్ చేయాలి అట్లా చేస్తేనే సమ్మర్ హాలిడేస్ అంటారు దాన్ని అంతా కాదు పక్కన పెట్టుకుని తీసుకోవద్దావా తీసుకోవద్దు జాబ్ చేయాలి పంతే మీ మమ్మీ వాళ్ళకి రమ్మని చెప్పు వచ్చి తీసుకొని అది పొమ్మని మా చెప్పు అమ్మ వాళ్ళు ఎందుకు వస్తారు మనం వాళ్ళ ఇంటికి పోతే నాకు వాళ్ళు వచ్చి మనం సంబంధం లేదు తీసుకెళ్ళాలి నాకు అవసరం లేదు వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తేనే తీసుకుపోతారు నాకు సంబంధం లేదు మమ్మీని అల్లుడు ఎట్లా చెప్తుండో మా అత్తమ్మ వస్తేనే పంపిస్తా నేను లేదంటే పంపియ్య నా దగ్గర ఉంది సార్ సార్ ఏంటి సార్ అది మా అత్తమ్మ వస్తేనే పంపిస్తా నేను లేదంటే పంపియ్య అంతే మా అత్తమ్మ వస్తేనే పంపిస్తా ఒకటే మాట చెప్తున్నా ఇంకా హాలిడేస్ కాలేదు రేపు ఎగ్జామ్ ఉంది రేపు కలర్స్ చూపెట్టు అయిపోతుంది వాడు కలరింగ్ చేసిండు ఆల్రెడీ కలరింగ్ చూపెట్టు రేపు ఎగ్జామ్ రాస్తాడు అండ్ మార్క్స్ ఎట్లా వస్తే అట్లా పాస్ అయినా లేదా తెలిసిన దాని తర్వాత అప్పుడు అప్పటిదాకా లేదు దీనికి దానికి ఏం సంబంధము అవును. చక్కగా రాకపోతే నేనేం చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాస్ కాకపోతే ఇంట్లో స్ట్రిక్ట్గా పెట్టుకుంటుంది అంటే ఎట్లా కించంగా నన్ను పంపించదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోవద్దు మధ్యలో బక్రా నేనే అంటే ఇటు కొడుకుని సరే చూసుకోవాలి, వెళ్తా ఆయన్ని నడు నడు చూసుకోవాలి. నడు ఇక నాకు సంబంధం లేదు ఇక నీకు పంపిస్తలేదు అంతే ఫిక్స్ అయిపో పంపిస్తలే 10 రోజులు అయినాక పంపిస్తా మాది ఇలా మా అత్తమ్మ వస్తేనే పంపిస్తా మా అంతే. మమ్మీ రాదు 10 రోజుల తర్వాత నువ్వు చెప్పినప్పుడు మా మమ్మీ ఇక్కడికి వచ్చి తీసుకుపోతుంది అయితే వదిలేసి ఈ సమ్మర్ హాలిడేస్ సీన్ ఎంజాయ్ చేద్దాం జలవియర్ పోదాం వండర్లా పోదాం అంటే గోవాకి ఫ్లైట్లో వెళ్ళిపోదాం వద్దన్నా తీసుకోపోతావు కానీ ఏముంది లేదు 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 ఏ రైట్. జై లేదు. సరే గైస్ ఓకే బాయ్